బిగ్ బాస్. సో ఈ రియాలిటీ షోకి సంబంధించి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియాలో చెప్పుకోవాలంటే ద బిగ్గెస్ట్ రియాలిటీ షో. సో సుమారు మన తెలుగులో కూడా ఈ సీజన్ స్టార్ట్ అయ్యి 8 years పైన అవుతోంది. సో ఒకటి రెండు సీజన్లు తప్ప మిగతా సీజన్లు అన్ని కూడాను జనాన్ని బాగానే ఎంటర్టైన్ చేశాయి. సో దీనికి సంబంధించి జనాల్లో మిక్స్డ్ ఒపీనియన్. కొంతమంది అసలు అది ఒక చెత్త షో అని కొంతమంది మాట్లాడినా, కొంతమందికి అదే మంచి ఎంటర్టైన్మెంట్ షో. సో చెత్త అని తిట్టిన వాళ్ళు కూడా ఆ షోని చూసిన వాళ్ళు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. సో బిగ్ బాస్కి సంబంధించినటువంటి ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనకి తెలిసినటువంటి సెలబ్రిటీస్ కావచ్చు, నోన్ పర్సన్స్ కావచ్చు, సో వాళ్ళు వాళ్ళ రియాలిటీ లైఫ్స్లో ఎలా ఉంటారు, సో వాళ్ళు బయట ఎలా అయితే ఉంటారో మనకి కనిపించేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని, అంటే ఇండియాలో సాధారణంగా అందరికి అలవాటు అనమాట. సో పక్కనోడి లైఫ్లో ఏం జరుగుతుందో తొంగి చూడడం అలవాటు. సో మీరు అలా కష్టపడి గోడలకి తొంగి చూడాల్సిన అవసరం లేదని చెప్పి చుట్టూ ఒక 50 కెమెరాలు పెట్టి ఒక ఇంట్లో ఒక 16 మంది అట్లా దోస్తారనమాట. సో అక్కడ వాళ్ళు పడేటటువంటి గొడవలు, వాళ్ళు చేసేటటువంటి ఎంటర్టైన్మెంట్ చూడడానికి మన బిగ్ బాస్ని చాలా మంది కూడా చూస్తున్నారు. సో దీనికి సంబంధించి టీఆర్పీ రేట్ పెరుగుతుంది. బట్ చాలా మంది కూడా ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినటువంటి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా అని మనం చాలా వీడియోస్ చూసాం. బట్ ఎవరు కూడా బిగ్ బాస్ హోస్ట్గా చేసేటటువంటి హోస్ట్లు ఎవరైతే ఉన్నారో, సో ముఖ్యంగా మన తెలుగులో హోస్ట్గా చేసినటువంటి 3 హోస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెమ్యునరేషన్స్ గురించి మాత్రం ఎక్కడా క్లారిటీగా లేదు. సో ఆ విషయాన్ని క్లారిటీ చేయడానికి ఈరోజు నేను ముందుకు వచ్చేసాను. నేను మీ శివ, వెల్కమ్ టు సాస్ టీవీ. ప్రెజెంట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నడుస్తోంది. సో ఈ సీజన్కి సంబంధించి స్టార్టింగ్స్లో మనకి 14 కంటెస్టెంట్స్ని పంపించినప్పటికీ కూడాను దాంట్లో పెద్దగా నోన్ పర్సన్స్ లేరు. సో ప్రతి ఒక్కరిని కూడాను అసలు మనకి సంబంధం లేదు, మనం ఎక్కడ చూడనటువంటి కంటెస్టెంట్స్ అనమాట. సో కొంతమంది సీరియల్ వాళ్ళని, కొంతమంది కన్నడ బ్యాచ్ని తీసుకొచ్చి మొత్తం మీద ఈ హౌస్లో జాయిన్ చేయడం జరిగింది. నోన్ పర్సన్స్ అంటే జస్ట్ ఒక 2-3 మాత్రమే ఉన్నారు. ఎగ్జాంపుల్ మనకి బాగా తెలిసిన ఫేస్ అంటే ఒక యాంకర్ విష్ణుప్రియ మాత్రమే, అండ్ నైనిక మనకి టీ షో ద్వారా తెలుసు, అండ్ ఇంకొంతమంది ఆదిత్య ఓం చూసుకున్నట్లయితే మనకి లాహిరి టైంలో హీరో కాబట్టి మినిమం ఒక ఐడియా ఉంది. సో మిగతా వాళ్ళు ఎవరు కూడా మనకి పెద్దగా తెలియకపోయింది, సీజన్ మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ వచ్చినటువంటి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో అది ఎమోషనల్ కావచ్చు, యాంగర్నెస్ కావచ్చు, ఇంకా కన్నింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఎమోషన్స్తో కొంతమంది అటెన్షన్స్ని గ్రాప్ చేస్తున్నారు. సో ఒకప్పటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు సీజన్ 8లో కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఈ ఎంటర్టైన్మెంట్ పెంచడానికి ప్రెజెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా జాయిన్ అయిపోయినాయి. సో ఎవరెవరు వచ్చారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఆల్రెడీ చూస్తుంటారు. బట్ ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్కి సంబంధించి సుమారు 3rd సీజన్ నుంచి ప్రెజెంట్ 8th సీజన్ వరకు సుమారు ఒక 5 సీజన్ల వరకు మన కింగ్ నాగార్జున హోస్ట్గా చేస్తున్నారు. సో కింగ్ నాగార్జున వచ్చి ముందే తెలుసు. సో స్టార్ మాలో ఆయనకంటూ కొన్ని షేడ్స్ ఉన్నాయన్న విషయం తెలుసు. బట్ ఈ బిగ్ బాస్ షోకి సంబంధించి ఒక ఎపిసోడ్కి ఆయన ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా? సో స్టార్టింగ్ టైమ్స్లో జాయిన్ అయినప్పుడు అంటే 3rd సీజన్లో ఎంటర్ అయ్యారు కాబట్టి 3rd సీజన్ టైంలో ఆయన సుమారు పర్ ఎపిసోడ్కి 10 to 15 lakhs వరకు ఛార్జ్ చేసేవారంట. సో ప్రెజెంట్ అయితే ఓవరాల్గా అంటే సీజన్ 8 కంటిన్యూస్గా ఉన్నారు కాబట్టి ప్రెజెంట్ అయితే ఒక ఎపిసోడ్కి 15 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారంట కింగ్ నాగార్జున. అండ్ 3rd సీజన్ నుంచి కంటిన్యూగా చూసుకున్నట్టయితే లోపల ఉన్న కంటెస్టెంట్స్ని కానీ చేసినటువంటి తప్పుల్ని కరెక్ట్గా, అంటే మనం అనుకున్నటువంటి అన్ని క్వశ్చన్స్ అడగకపోయినా మ్యాక్సిమం మేజర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ని చెప్పడం కానీ, లేదంటే సండే ఫండే టైంలో ఎంటర్టైన్ చేయడం కానీ నాగార్జున గారి తర్వాత అంటే ఒక పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తిలాగా బిహేవ్ చేయడం చాలా మందికి నచ్చింది. అందువల్ల నాగార్జున కంటిన్యూ అవుతున్నారు. సో ప్రెజెంట్ అయితే సీజన్ 8కి సంబంధించి నాగార్జున హోస్ట్గా చేస్తున్నారు కదా. సో ఈయన పర్ ఎపిసోడ్కి 15 lakhs వరకు ఛార్జ్ చేస్తారంట. అంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్గానే కాదు, ఒక ఎపిసోడ్ అంటే మనకి మామూలుగా సాటర్డే సండేస్ ఉంటాయి కదా, లైక్ ఆ టైంలో మనకి 2 ఎపిసోడ్లు, బట్ వాళ్ళకి ఏంటంటే 1 డేనే షూట్ చేస్తారు. బట్ ఎపిసోడ్ వైడ్ 15 lakhs తీసుకుంటున్నారంట. సో దీన్ని బట్టి మరి 1 డేకి ఛార్జ్ 30 lakhs తీసుకుంటారా, లేదా 1 డేనే చేస్తారని 15 lakhs తీసుకుంటారని నాగార్జున గారికి తెలియాలి. ఇక మనం బిగ్ బాస్ సీజన్ 2 మనం కానీ చూసుకున్నట్లయితే మన న్యాచురల్ స్టార్ నాని చేయడం జరిగింది. సో ఆ టైంలో నాని మీద ఏంటంటే కొంతమందికి సపోర్టివ్గా ఉన్నాడని కాస్త ట్రోల్సే పడ్డాయి, అండ్ కొంతమంది సరిగా క్వశ్చన్ చేయట్లేదని కొన్నిసార్లు నానిని కాస్త వేసుకున్న వాళ్ళు ఉన్నారు. బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ వేసుకునే వాళ్ళు కాకుండా సో హోస్ట్ వేసుకున్నారంటే పాపం అది మన న్యాచురల్ స్టార్ నాని అని. బట్ సమ్ టైమ్స్ మాత్రం న్యాచురల్ స్టార్ నాని అన్న ఇచ్చినటువంటి వార్నింగ్స్, చెప్పినటువంటి విషయాలు మాత్రం చాలా బాగా ఇప్పటికీ పనికొస్తాయి. అండ్ నాట్ ఓన్లీ నానికి పడిన ట్రోల్సే కాదు కానీ అక్కడ విన్ అయినటువంటి కౌశల్ ఎవరైతే ఉన్నారో సో అతను కూడా చాలా కాంట్రవర్సీస్లో ఎన్నుకోవడం వల్ల సో సీజన్ 2 అనేది కాస్త బ్యాడ్ నేమ్గా వచ్చింది. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే సీజన్ 2కి సంబంధించి న్యాచురల్ స్టార్ నాని అని సుమారు పర్ ఎపిసోడ్కి 10 lakhs వరకు ఛార్జ్ చేసేవారంట. సో ఆఫ్టర్ దట్ ఈ ట్రోల్స్ అవి చూసిన తర్వాత న్యాచురల్ స్టార్ నాని అండ్ దాంట్లో సినిమాలు రావడంతో సో మొత్తం మీద సీజన్ 3ని కంటిన్యూ చేయకుండా అంతటితో ఆపేస్తారు. ఇక మనకు బాగా నచ్చినటువంటి బిగ్ బాస్ సీజన్ 1 హోస్ట్ అయినటువంటి మన తారక్ అన్న విషయానికి వచ్చేసరికి యాక్చువల్లీ ఒక హోస్ట్ అంటే ఎలా ఉండాలంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో కానీ, మాట స్పష్టతలో కానీ, ఒక బిగ్ బాస్ లాంటి తెలుగు రియాలిటీ షోలో ఫస్ట్ రూల్ ఏంటంటే
తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ పదాలు అస్సలు వాడకూడదు యాక్చువల్గా అయితే. బట్ తారక్ అన్న అయితే హోస్ట్గా ఉన్నప్పుడు ఆయన మాట్లాడే ప్రతి పదం కూడా చాలా స్పష్టంగా తెలుగులోనే మాట్లాడేవాళ్ళు. అండ్ హోస్టింగ్ పరంగా కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. బిఫోర్ మీలో ఎవరు కోటేశ్వరుడు లాంటి సీజన్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, సో ఆ ఎక్స్పీరియన్స్ తో బిగ్ బాస్ ని చేయడం జరిగింది. సో ఓవరాల్ గా బిగ్ బాస్ లో ఫస్ట్ సీజన్ లో హోస్ట్ గా వచ్చినటువంటి రేటింగ్ దాని తర్వాత ఎవరికి రాలేదు, స్టిల్ కింగ్ నాగార్జున గారికైనా. సో ఓవరాల్ గా మన తారక్ అన్నని కానీ చూసుకున్నట్లయితే దాని తర్వాత ఆయన చేయలేదు కానీ ఏ సీజన్స్. బట్ ఆ ఫస్ట్ సీజన్ కి సంబంధించి అయితే మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అండ్ దాంతో పాటు తారక్ అన్న ఛార్జ్ చేసింది పర్ ఎపిసోడ్ కి 30 lakhs అంట. సో ఇప్పటి వరకు బిగ్ బాస్ షోస్ నాట్ ఓన్లీ ఆంధ్రాని కాదు కానీ ఇతర లాంగ్వేజెస్ వాళ్ళతో కూడా కంపేర్ చేసుకుంటే మన తారక్ అన్న ఛార్జ్ చేసినంత ఎవరు కూడా ఛార్జ్ చేయలేదు. బికాస్ దానికైనా న్యాయం చేశారనేది అర్థమవుతుంది కదా. సో ఓవరాల్గా ఇదనమాట బిగ్ బాస్ సీజన్కి సంబంధించి హోస్ట్ల యొక్క రెమ్యునరేషన్. సో వీళ్ళలో మీకు ఎవరు వర్తబుల్గా అనిపించారనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే జాయిన్ అయినా కదా సీజన్ 8లో. సో దాని మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ద బెస్ట్ సీజన్ ఏంటన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బట్ మీకు చెప్పాలనిపిస్తే మాత్రం ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి ఈ సీజన్లో ఎవరు విన్నర్ అవుతారన్న విషయాన్ని కూడా మాతో పంచుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.